ఇప్పుడు నైట్ సెలబ్రేట్ అయ్యి పొద్దున్నే మళ్ళీ బట్టలు సదురుకుని ఊరెళ్ళిపోయి పనులు చేయకూడదండి. హైదరాబాద్ వచ్చినప్పుడు నా శాలరీ 3000 అండి. ఇప్పుడు కొంతమందిని చూడాలన్నా మనకు అసలు అది ఓకే అందం. కానీ ఇప్పుడు వాళ్ళతో పనిచేసే అదృష్టం వచ్చిందంటే నిజంగా అది మనకి సినిమా ప్రసాదించింది. ఫస్ట్ ఇదైతే నాకు ఎప్పుడు ఇక లైఫ్ లాంగ్ గుర్తుండే సిచ్యువేషన్ అనమాట. అంటే అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా జస్ట్ అనుకుంటే జరిగింది. నేనేమనుకున్నా అంటే ఇది పెద్ద సినిమా, పెద్ద బయోపిక్, అసలు దీనికి ఎరగదీయాలి మనం, మామూలుగా పడదు, బాగా చేశారు కానీ ఇంత అవసరం లేదు మనకి అని చెప్పి. బాహుబలి తీసినప్పుడు అనుష్క గారు స్లిమ్ చేసి చూపెట్టినారు అని అంట, అదంతా నిజమని? స్లిమ్ చేయడానికైనా కొంచెం టిక్ చేయడానికైనా కొన్ని ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని ఏమన్నా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందా? ఏ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ యూజ్ చేసి కంప్లీట్ సీన్ చేసింది అయితే ఏది లేదు. అందరికీ నమస్తే, PM7 మీడియా ఛానల్ కి స్వాగతం. సో ఈ రోజు మనతోనున్న గెస్ట్ ఎవరు అంటే చందు ఆది గారు. VFX లో దిట్ట అనే చెప్పుకోవచ్చు. మనం బాహుబలి చూసాం, తర్వాత హైనానా మూవీ చూసాం, ఇప్పుడు కోర్టు చూసాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 120 సినిమాలకు పైగానే VFX చేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయాలన్నీ సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? సో మేము ఇంకా అసలు మీ జర్నీ గురించి, VFX ఫీల్డ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు కదా. సో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటాం. మీరు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఓపిక ఉంటే మాకు అన్ని ముచ్చట్లు చెప్పాలి. ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి ఓపిక వస్తుంది, చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే VFX ఫీల్డ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో మీరు ఎట్లా స్టార్ట్ చేసినారు మీ జర్నీ ఇందులో VFX ఫీల్డ్ లో? నేను రాజమండ్రి అండి మాది, స్కూలింగ్ అంతా అక్కడే. అక్కడ ఫోటోషాప్ డిజైనర్ వర్క్ చేసేవాడిని. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఎడిటర్గా జాయిన్ అయ్యాను అక్కడ లోకల్ ఛానల్లోనే, సిటీ కేబుల్లో. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత మహా న్యూస్కి వచ్చాను హైదరాబాద్కి. అక్కడి నుంచి తర్వాత గ్రాఫిక్స్ ఫీల్డ్లోకి, తర్వాత మకుటాలో జాయిన్ అయ్యాను. రామోజీ ఫిల్మ్ సిటీలో చేశాను, శ్రేష్ఠ మీడియా. తర్వాత ఇలా ఓన్గానే స్టార్ట్ చేసి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ముందటి వరకు కంటిన్యూ సాగుతూనే ఉంది జర్నీ. సో మీరు ఇంత ముందు చెప్పినారు ఎడిటింగ్ జాయిన్ అయ్యి తర్వాత ఇదంతా చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే అసలు మీ స్టడీ ఏంది, మీరు ఏం అవుదాం అనుకుని ఏమైనట్టు? మరి చదువు అంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదండి. ఏం అవ్వాలో కూడా తెలియలేదు, డెస్టినీ చూపిస్తే అట్లా వచ్చేసాను అంతే. వచ్చేసింది. నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి, నాకున్న అప్పుడున్న సోర్స్కి నెక్స్ట్ ఏంటి అని చూసుకుంటూ పోతే ఇక్కడ వరకు వచ్చింది అంతే. అంతేగాని స్పెసిఫిక్గా దీంట్లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు. ఇండస్ట్రీలో కూడా మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత మా ఫ్యామిలీ కూడా సినిమాలు చూడడమే చాలా తక్కువ మా ఫ్యామిలీ, కాబట్టి ఇటువైపు పెద్దగా సర్కిల్ కూడా లేదు. కానీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకుంటూ తర్వాత ఇంకేం చేయాలి, మనం డెవలప్ అవ్వాలంటే నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అని ఆలోచించుకుంటూ వస్తే ఇక్కడ వరకు వచ్చేసింది. సో మరి మీరు ఫస్ట్ చేసిన వర్క్ ఏంటి VFX లో? ఫస్ట్ మూవీ అంటే ఇప్పుడు మనం 100+ మూవీస్ చేసామండి. ఫస్ట్ మాత్రం షిరిడి సాయి, ప్రత్యక్ష షిరిడి సాయి అని చేసాం చాలా రోజుల కిందట. అది కన్నడకి వర్క్ చేసాం అనమాట. అప్పుడే ఇప్పుడు తెలుగుకి రిలీజ్కి రెడీగా ఉంది. ఆ సినిమాతో స్టార్ట్ చేసాం. కొండవీటి సత్యం గారు అని ఆయన పరిచయం చేశారు లెక్క మమ్మల్ని. అంటే స్టార్టింగ్ మన నమ్మే వ్యక్తి ఒకరు కావాలి కదండి. ఇప్పుడు ఎవరైనా నమ్మొచ్చు, మనం ఎంత ఉన్నాం కాబట్టి మనకి ఏ సినిమాలో రావచ్చు. బట్ వెరీ బిగినింగ్ స్టేజ్లో మన స్థాయిని, మన శక్తిని నమ్మే వ్యక్తి ఒక ఆయన ఉండాలి. ఆయన కొండవీటి సత్యం గారు. ఆయన నమ్మారు. ఆయన మీరు చేయగలరు అని చెప్పి, అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అనమాట, మీరు చేయగలరు అని చెప్పేసి ఆయన ఇచ్చిన భరోసా ఇదంతా. వాస్తవానికి ఆ ఒక్క స్టెప్ కూడా రాకపోయి ఉంటే ఇంకా జాబ్ చేస్తూ ఉండేవాడిని, తెలియదు. సో మీరు స్టార్ట్ చేసిన ఈ VFX జర్నీలో మీరు ఎంతమంది డైరెక్టర్స్ ని ఇంటరాక్ట్ అయ్యి కలవడం జరిగింది? చాలా మందిని అవుతూ ఉంటాండి. ఈ జరుగుతున్న ప్రాసెస్లో చాలా మంది, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ ప్రాసెస్లో ఒక 50+ డైరెక్టర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఉంటామండి. రాంగోపాల్ వర్మ గారితో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాము. బాహుబలి చేసినప్పుడు రాజమౌళి గారితో అయ్యేవాళ్ళం. అట్లా కంటిన్యూ వినాయక్ గారితో అయ్యాం. ఇప్పుడున్న డైరెక్టర్లు, ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు, ఇంట్రడ్యూస్ అయ్యే డైరెక్టర్లు అంతా చాలా మంది తోటి అన్ని లాంగ్వేజ్లో వర్క్ చేసాం. మళ్ళీ నోట్ మీద ఎన్ని లాంగ్వేజ్లు ఉంటే అన్ని లాంగ్వేజ్లో వర్క్ చేసాం. ఓకే, సో మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్న సమయంలో కొంతమంది డైరెక్టర్స్ నుండి కొన్ని గైడెన్స్ లిస్ట్ ఉంటారు కదా.
సో ఇట్లా చేస్తే మాకు ఓకే ఇది ప్రేక్షకులు చూస్తారు అని. సో అట్లా వాళ్ళు డైరెక్టర్స్ చెప్పినయే మీరు చూస్ చేసుకుంటారా, లేకపోతే మీ థాట్ ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉంటారా? లేదండి, సినిమా అంటేనే టీం వర్క్ అండి. టీమ్ అప్పుడు మేము అంతా డిస్కస్ చేసుకుని ఆ కథకి ఏం కావాలి, కంపల్సరీ ఇవి విజువల్ ఎఫెక్ట్ సంబంధించిన సీన్ ఉందంటే డైరెక్టర్ తోటి, ఆ టెక్నికల్ టీమ్ తోటి, తర్వాత మాతో, డిఓపితో, అన్ని ఎడిటర్ తోటి అంతా కోఆర్డినేట్ చేసుకునే చేస్తాం ఏదైనా. ఇది సింగిల్ పర్సన్ జడ్జిమెంట్ ఏది ఉండదు, కంపల్సరీ అందరూ చూస్ చేసుకునేది. సో మీరు వర్క్ చేసే డైరెక్టర్స్ ది ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కో స్టైల్ ఉంటుంది. సో మీరు అట్లా చూసిన యూనిక్ స్టైల్ ఎవరిది అని అనిపించింది? ఈ డైరెక్టర్ కొంచెం యూనిక్ ఉన్నది అంటే అందరు లెక్క లేదు అని ఎవరిది అనుకున్నారు? లెక్కనంటే అందరు చాలా మందితో పనిచేసాం కానీ అందరు వర్కింగ్ స్టైల్ బాగా ఇష్టం అండి నాకు. ఎందుకంటే ప్రతి సినిమాకి వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం మనం. నాకు బాగా నచ్చింది ఎక్కడంటే కృష్ణవంశీ గారు అండి. కృష్ణవంశీ గారి దగ్గర కూడా వర్క్ చేసాం. ఎందుకో అది నాకు బాగా సింక్ అయింది. అందరితోటి సింకే, బట్ కృష్ణవంశీ గారితో ఇంకెందుకో కొంచెం బాగా, అంటే ఆయన సినిమాలు మనం బాగా ఎక్కువ చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటాము, దానివల్ల సంథింగ్ దేనివల్ల కానీ ఆయన చెప్పే ఇన్పుట్స్ నాకు ఎందుకు బాగా నచ్చాయి. మీకు మరి ముందేమన్నా మూవీ ఫీల్డ్ గురించి టచ్ ఉండి ఇటు రావడం జరిగిందా? లేదండి, లేదు. అదే చెప్పాను, అసలు మాకు సంబంధం లేని ఫీల్డ్, కానీ ఎందుకో మరి ఇట్లా తీసుకొచ్చింది. ఇందులో చాలా ఉంటాయి కదా, కెమెరా యాంగిల్స్ చూసుకోవాలి, జానర్స్ చూసుకోవాలి, కామెడీ అయితే ఒకలా ఉంటది, రొమాంటిక్ అయితే ఒకలా ఉంటది. మరి ఎట్లా మేనేజ్ చేసినారు? అంటే మధ్యలో ఏమన్నా నేర్చుకున్నారా? ఏముందండి, అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి వంట రాదనుకోండి, పెళ్లి చేస్తారు, ఇచ్చినాక నేర్చుకోరు, వచ్చినాక అంతే. ఇది కూడా మీరు ప్రతిదీ ఆడవాళ్ళకే సింగ్ చేస్తున్నారండి. ముందు మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అండ్ మీరు అడుగు వంట రాదా మీకు? వచ్చు కదా. అదే అలాగే ఇది కూడా, నేను కూడా ఏంటంటే ఫీల్డ్ లోకి వచ్చేసినాక ఇంకా ఆటోమేటిక్ గా కింద పడతా ఉంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. స్టిల్ ఇప్పటికీ స్టూడెంట్స్ మేమంతా డైలీ నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు లెర్నింగే చెప్పాలంటే. దానికి ఒక ఎండ్ అనేది అసలు లేదండి విజువల్ ఎఫెక్ట్స్ వచ్చి. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఈ మూవీ వర్క్స్ లో, విఎఫ్ఎక్స్ వర్క్స్ లో మీకు కష్టం అనిపించిన మూవీ, ఇష్టమైన మూవీ రెండు చెప్పాలి. అన్ని చెప్పొద్దు, ఒకటే చెప్పాలి. మీరు న్యూట్రల్ ఆన్సర్స్ ఇస్తున్నారు. లేదు అంటే ఇప్పుడు ఏది అట్లా చేస్తాం. ఇప్పుడు బాహుబలి ఉందండి, బాహుబలి పని చేయడం నిజంగా ప్రతి టెక్నీషియన్ అదృష్టం, దాంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్. దానివల్ల ఏమైందంటే మన ఓవరాల్ గా వరల్డ్ వైడ్ మన తెలుగు టెక్నీషియన్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ చాలా పెరిగింది. మేము తెలుగు సినిమా టెక్నీషియన్ అని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది అక్కడి నుంచి, ఆ బాహుబలి దగ్గర నుంచి. అట్లా ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 చేసాం, అది చిరంజీవి గారు రీఎంట్రీ మూవీ. అది దానికి ఎంత ఆడియన్స్ ఎంత వెయిట్ చేశారు. అలా ప్రతి సినిమాకి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దానికి మనం ఎక్కువ ఏం చెప్పలేం. బట్ నాకు ఈ పని చేసినా చేయకపోయినా కొన్ని ఇష్టమైన సినిమాలు అవి ఉంటాయి, అలాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే పని చేసిన సినిమాల్లో ఇష్టమైన సినిమాలు అంటే నేను చెప్పలేను, ప్రతిదీ ఇంపార్టెంట్. మీకు నచ్చింది ఏదో ఒకటి ఉంటది కదా, అంటే మీది మీకు తెలుస్తుంది కదా, నేను దీనికి అన్నిటికంటే దీనికి మంచిగా చేసిన వర్క్ అని. అట్లా చెప్తాం మంచిగా. ఇప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఫస్ట్ మూవీ తర్వాత సెకండ్ మూవీకి ఇంప్రూవ్మెంట్స్ మీకు తెలుస్తుంది కదా. మీ దగ్గరికి వచ్చిన గెస్టుల్లో మీకు ఇష్టమైన గెస్ట్ ఎవరంటే చెప్పమంటే చెప్తారా? ప్రతిదీ నాకే నా పేరు చెప్తారా? పోనీ చెప్పరు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్తారు కదా. నేను అట్లా చెప్పను, అది అందరూ ఇంపార్టెంట్. నాకైతే అన్ని సినిమాలు ఇష్టం, బట్ నేను పని చేసినా చేయకపోయినా నాకు కొన్ని సినిమాలు చాలా ఇష్టం, అలాంటివి అయితే చెప్తాను నేను. సరే, ఇప్పుడు ఆడియన్స్ గా చెప్పండి, మీకు ఈ మూవీ నచ్చింది, ఇందులో విఎఫ్ఎక్స్ బాగుంది, నేను చేసినాను కాకుండా విఎఫ్ఎక్స్ బాగుంది. విఎఫ్ఎక్స్ సినిమాలు చాలా ఉంటాయండి. విఎఫ్ఎక్స్ మేము చూసి ఇన్స్పైర్ అయిన సినిమాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా కల్కి వచ్చింది సినిమా, కల్కి చాలా బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగా చేశారు వాళ్ళు. అంటే ఆ కథకి ఎంతవరకు కావాలో అది బాగా సింక్ చేశారు అనమాట. దాన్ని మళ్ళీ పురాణాలకు సింక్ చేయడం, ఫైనల్ గా కథ అండి. కథ బాగుంటే అన్ని క్రాఫ్ట్స్ దానికి ఆటోమేటిక్ గా సమకూరిపోతాయి అంతే. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా దానికి బాగా సెట్ అయింది. ఆ కల్కి చూసి మేము కూడా చాలా ఫ్రేమ్స్ ఇన్స్పైర్ అయినవి ఉన్నాయి. అలా చాలా అలాంటి రీసెంట్ గా వచ్చిన సినిమాలు అయితే కల్కి చాలా ఇష్టం. విజువల్ ఎఫెక్ట్స్ మీకు మ్యాక్స్ ఎన్ని డేస్ పడుతుంది ఒక మూవీలో ఇన్ని ఫ్రేమ్స్? అంటే మన కష్టం ఒక 3 days 4 days పట్టిన డేస్ కూడా ఉన్నాయి అంటే ఒక్క షార్ట్ కి? ఉంటాయి అంటే వర్క్ ని బట్టి, ఇప్పుడు అక్కడ ఉన్న వర్క్ ని బట్టి ఒక్కోటి 1 month కూడా పడుతుంది. పడుతుంది.
ఒక్కొక్కటి అంటే ఎన్ని సెకండ్స్ ఇట్లా 1 మంత్ తీసుకుంటారు? అట్లా అని కాదు, నేను సినిమా ఓవరాల్ సినిమాకి ఓవరాల్ చెప్తున్నా. సినిమాకి 1 మంత్. 1 మంత్ పడుతుంది, ఒకటి ఏమో 2 years కూడా పడుతుంది, ఒకటి 10 days లో అయిపోద్ది, ఒకటి 1 week లో కూడా అయిపోద్ది. అట్లా దాంట్లో ఉన్న వర్క్ని బట్టి. ఇప్పుడు సపోజ్ రంగమార్తాండ సినిమా ఉందండి, రంగమార్తాండ సినిమా స్టోరీ బేస్డ్ సినిమా అది. కాబట్టి దాంట్లో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ మీకు చూడడానికి తెలియదు దాంట్లో, కానీ మేము చాలా షార్ట్లు చేసాం అందులో. ఇప్పుడు క్లీనప్స్ అని చాలా ఉంటాయి అలాంటివి, అది తెలియదు చూడడానికి. ఆ స్టోరీ బేస్డ్ కాబట్టి మన వ్యూ దాని ప్రకారం ఉంటుంది కాబట్టి దాంట్లో తెలియకపోవచ్చు. అలాంటి సినిమాలు చాలా తొందరగా అయిపోతాయి. దాంట్లో టైటిల్స్ చేశారు రంగమార్తాండ సినిమాలో. అదేంటంటే స్టార్టింగ్ మన నాటకం నుంచి సినిమాకి పరిచయం అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెరీ బిగినింగ్ నుంచి సినిమా రంగం పరిచయం అయిన దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి చేయాలని అప్పుడు చెప్పారు కృష్ణవంశీ గారు. దాని వరకు అదంతా చేసాం అప్పుడు. అలాంటివి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి మనం దాన్ని రీసెర్చ్ చేయడం, వీళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ కాంటాక్ట్లు తీసుకుని వాటిని గ్యాదర్ చేయడం, అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అలాంటివి కొంచెం టైం మేకింగ్. అట్లా సినిమాని బట్టి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా అయితే 7 ఏళ్ళు పెట్టింది అనుకోండి, అది వేరే. 7 years దానికి ఫినిష్ చేయడానికి, మొత్తం సినిమా అంతా కలిపి ఫస్ట్ షెడ్యూల్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేశారు అప్పుడు. సో మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, అంటే చిన్నప్పుడు నేను ఒక సినిమాకి పోయినా ఇప్పుడు సినిమా కోసం వర్క్ చేస్తున్నాను అని? లేదు లేదు, అంటే చిన్నప్పుడు మనకి అప్పుడు ఏం తెలిస్తే సినిమా ఇందులోకి రావాలని లేదు. తర్వాత ఇప్పుడు వచ్చినాకైతే అనిపిస్తుంది డెఫినెట్గా. అంటే మనం అప్పుడు కొంతమందిని చూడాలన్నా మనకు అసలు అది ఓకే అందం అది. కానీ ఇప్పుడు వాళ్ళతో పనిచేసే అదృష్టం వచ్చిందంటే నిజంగా అది మనకి సినిమా ప్రసాదించింది ఫస్ట్. కాబట్టి సినిమా అంటేనే ఇష్టం అంతే. ఇప్పుడు ఎక్కువ ఇష్టం పెరిగినట్టుంది, వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా పెరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది సినిమా. ఇంకా ఈ ట్రాక్ పాయింట్ ఎటెల్లోనూ అది మనకే తెలీదు. ఎన్ని అంటే ఏ ఇయర్ లో ఉన్నప్పుడు, మీకు ఏ ఇయర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది మీ జర్నీ VFX లో? అలా చెప్పిన మీరు క్యాలిక్యులేషన్ చేస్తారు కాబట్టి 15 years అయితే వచ్చింది. చాలా లాజిక్గా మాట్లాడుతున్నారు. అంటే నేనేం చేస్తున్నాను కూడా మీరే మరి ఉంటది కదండి. ఇప్పుడు 15 years అయితే వచ్చి ఎంతమందిని చూసుంటాం మనం. సో ఇప్పుడు మీరు తప్పించుకోను అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికన్నా ఎట్లీస్ట్ తప్పించుకోను, నేను ఏం ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఏ మూవీ ఇష్టం అంటే అన్ని మూవీలు ఇష్టమే అని అంటారు. అట్లే కాకుండా ఇప్పటి వరకు ఇట్లా ఈ వర్క్ లో మీరు మర్చిపోలేని ఒక సంఘటన ఏదైనా ఉందా? నాకు ఇది ఓకే, నాకు ఇది అసలు ఇక పోదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇది నా మైండ్ లో నుండి పోదు అని. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఒకటి చెప్తా. మీరు అడిగారు కాబట్టి, లేకపోతే వదిలేయట్లేదు కాబట్టి ఒకటి చెప్తాను. ఇప్పుడంటే జయమని చేమరా అని శ్రీనివాస్ రెడ్డి గారి సినిమా మీకు వినే ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయింది అప్పుడు. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలియదు మనకి. ఒకటి సాంగ్ కూడా వచ్చింది, బాగా ఫేమస్ అయింది అప్పట్లో. ఆ సాంగ్ యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది. ఆ సాంగ్ రిలీజ్ అయింది, మేము అందరం స్టాఫ్ అంతా వర్క్ చేస్తూ ఒక 100 times విన్నాం ఆ సాంగ్. అంత బాగా నచ్చింది అందరికి. అప్పుడు అనుకున్నాను నేను, ఎందుకో ఈ సినిమాకి వర్క్ చేస్తే బాగుండు, ట్రెండింగ్లో ఉంది కదా సాంగ్, చేస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు దాంట్లో, తెలియదు కూడా, అప్రోచ్ కూడా ఎలా అవ్వాలో తెలియదు. కానీ ఎందుకు మార్నింగ్ ఆ సినిమాకి పనిచేయాలని ఫోన్ వచ్చింది. ఇట్లా అనుకున్నారా లేదా? అట్లా వచ్చింది. అప్పుడు అనుకున్నా ఇదైతే నాకు ఎప్పుడు ఇక లైఫ్ లాంగ్ గుర్తుండే సిచ్యువేషన్ అనమాట. అంటే అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా జస్ట్ అనుకుంటే జరిగింది. అదే అనుకున్నట్టున్నారు. కాబట్టి నేను ఏది కోరిక అనుకున్నా తీరినా తీరకపోయినా పెద్దగా ఏం ఫీల్ అవ్వను. ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి, ఇంకెంతకంటే మంచిది ఏదన్నా మన కోసం ఎదురు చూస్తుందేమో అనుకుంటా అంతే. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా బాగుంటాయి. ఇప్పుడు హాయ్ నాన్న సినిమా ఉంది రీసెంట్ గా నాని గారు, ఆ సినిమా కూడా అంతే. ఆ సినిమాకి సంబంధించి నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఆ సినిమాలో. అంతకు ముందు ఆ బ్యానర్ స్టార్ట్ చేసింది ఆ సినిమాతో, వైరా ఎంటర్టైన్మెంట్స్. బట్ నాని గారి సినిమాలో కూడా నేను అప్పుడేం పని చేయలేదు అంతకుముందు. కానీ నేను ఊర్లో ఉన్నా అనమాట. ఊర్లో ఉంటే కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను జనరల్గా ఎవరో ఒకరు చేస్తుంటారు కదా అని ఫస్ట్ కాల్ తర్వాత చేద్దాంలే అని లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేశారు. చేస్తే అప్పుడు ఎందుకో అని ఎత్తాను. అప్పుడు ఇలా వైరా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను పేరు కూడా పెద్దగా వినలేదు, కొత్తది కదా బ్యానర్ వైరా ఎంటర్టైన్మెంట్స్.
సరే చెప్పండి అన్నాను, ఇట్లా ఇలా సినిమాకి వర్క్ చేయాలి, నాని గారి సినిమా అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అది సడన్గా అసలు ఏమో అనుకోకుండా, అసలు అనుకోలేదు నేను అసలు ఆ సినిమాని కానీ నాని గారి సినిమాకి వర్క్ చేస్తాను కూడా అనుకోలేదు. కానీ ఎందుకో అలా 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 కొన్ని మిరాకిల్స్ అయితే జరిగినాయి. అయితే హైనానా చేసినందుకు ఆ వర్క్ నచ్చి కోర్టు తీసుకున్నారా? ఖచ్చితంగా అప్పటి నుంచి ఇంకా ట్రావెల్ అవుతూనే ఉంది. వన్స్ స్టిక్ అయితే సినిమా ఇచ్చిన పర్సనల్ రిలేషన్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు కోర్ట్ మూవీ వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అయింది? అది చాలా తక్కువ టైంలో అయిపోయిందండి, 1 week లో అయిపోయింది. 1 week లో అయిపోయింది. అంటే అది అయ్యండి చెప్తున్నప్పుడు అది టైటిల్స్ చేసాం అందులో, అవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ మూవీస్ కాదు కాబట్టి చాలా తక్కువ ఉంటాయి అందులో. బట్ ఫ్రేమ్ బ్యూటీ కోసం అలాంటివి చేసేవి అంతా. ఇప్పటి వరకు మీరు చేసిన లెంతీ మూవీ అంటే బాహుబలి ఒక్కటేనా? అప్పుడు మేమంతా శ్రీనివాస్ మోహన్ గారు అండర్లో వర్క్ చేసేవాళ్ళం అండి. ఆయన చేసేవాడిని చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు, శంకర్ గారి సినిమాలకు వర్క్ చేస్తారు, రాజమౌళి గారి సినిమాలకి, రీసెంట్ 3RR, ఇవన్నీ ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు లెంది ఎక్కువ ప్రాజెక్ట్ మీద ట్రావెల్ చేసిన అయితే దానికే. సో ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ చేసినారనుకో, ఆ మూవీకి సంబంధించి ఏమైనా క్లిప్స్ సడన్ గా డిలీట్ అయ్యి అట్లేమన్నా అయినా ఇప్పటి వరకు? అంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత డిలీట్ అయితే అబ్బా ఇది ఇంద్రా బాబు అని అనిపిస్తుంది కదా? ఉంటే కొన్ని సినిమాలకు ఉంటే, ఒక తమిళ సినిమా చేస్తున్నాం అన్నమాట. తమిళ సినిమా ఇక్కడికి రీమేక్ చేస్తున్నారు. అది ఆ సినిమా పేరు ఎందుకులేండి చెప్పనది, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వెళ్తాం ఎందుకు, ఒకవేళ వాళ్ళు చూసినా అప్పుడు వీళ్ళు ఏదో చేసి ఇచ్చారు అనుకుంటారు. ఆ సినిమా ఎట్లానే వర్క్ చేస్తాం, అయిపోయింది కంప్లీట్గా. రేపెల్లుండో ఇంకా అలా అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు వైరస్ వచ్చి మొత్తం పోయింది. మొత్తం పోతే అప్పుడు మళ్ళీ డే అండ్ నైట్లో అందరం కూర్చొని వర్క్ చేసి, ఇవన్నీ రెగ్యులర్ జరిగే టెక్నికల్ కాబట్టి, ఈ డిజిటల్కి సంబంధించింది కాబట్టి కంప్లీట్గా ఒకసారి జరుగుతుంటాయి అంతే, కామన్ అవన్నీ. కానీ అవి కూడా జరుగుతాయి అని మనకు ఒక పాఠం చెప్తుంది అనమాట. అప్పుడు జాగ్రత్తగా ఉండండి అంతే. అంటే ముందు వైరస్ కి సంబంధించిన వార్నింగ్స్ వస్తూ ఉంటాయి కదా, ముందు చూసుకోలేరు అంటే అప్పుడు ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి. టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల నెట్ నుంచి సంథింగ్ ఏదో హ్యాక్ అయ్యి అలా జరిగింది అనమాట. మరి టైంకి ఇచ్చారా? చేసాం. డిలే అయినా ఏముండదు అసలు, ఇచ్చిన టైంకి కంప్లీట్. మన పని మనం ఎప్పుడు ఇన్ టైంలో చేస్తామండి, వాళ్ళు తీసుకెళ్ళడమే లేట్ అవుతుంది అంతే. ఈ వర్క్ ఎక్కువగా మీ ఫ్యామిలీ వాళ్ళతో మీరు ఎక్కువగా స్పెండ్ చేయని రోజులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. మొత్తం అదేనా? ప్రతి టెక్నీషియన్ కి, ప్రతి సినిమా వాడికి ఉండే కష్టాలే ఇవన్నీ. ఫ్యామిలీ ఇప్పుడు కెరీర్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, దట్ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే, బట్ కెరీర్ ఉంటే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంతే. అది వాళ్ళు కూడా అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. అప్రాక్సిమేట్లీ ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? ఎన్ని మూవీస్ కి తీసుకున్నారు? చాలా మూవీస్, చాలా అవార్డ్స్ తీసుకున్నాను, ఒక 25+ అవార్డ్స్ తీసుకున్నాం. మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే అన్ని కనిపిస్తాయి రిసెప్షన్ లో. నిజంగా చాలా అంటే మన సినిమాకి సంబంధించి అలాంటివి మనకు చాలా గుర్తింపు తీసుకొస్తాయి. అంటే మన సర్వీస్ అంతా అయిపోయినాక మనం తిరిగి చూసుకుంటే మిగిలి అయిపోయినని మనం వచ్చే జనరేషన్ కూడా చూపించాలి కదా, మేము అప్పుడు సాధించని చూడని చెప్పాలంటే అవి కంపల్సరీ ఉండాలి మనకి. అందులోనూ మొన్న రీసెంట్ గా గూగుల్లో కోటేషన్ చూసాను అనమాట, నాకు బాగా నచ్చింది. మనం చేసే పనిని సెలబ్రేట్ చేసుకోకపోతే మన సినిమా వాళ్ళం కాదంట. అలా ప్రతిదానికి గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి నా వరకు నాకైతే చాలా హ్యాపీ. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది నాకైతే. సో ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నమాట. ఇప్పుడు కొత్తగా విఎఫ్ఎక్స్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ కి. ఉంటది, నేను మూవీలో అట్లీస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించకపోయినా కూడా నా అంత వర్క్ నేను చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఎడిటింగ్ చూస్ చేసుకుంటారు, కొంతమంది ఈ విఎఫ్ఎక్స్, ఇంకో కొంతమంది డబ్బింగ్ అట్లా చూస్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అట్లా విఎఫ్ఎక్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే దీని గురించి కూడా ఏదైనా కోర్స్ ఉంటుందా, అది చదువుకొని రావచ్చా, లేకపోతే మీ అసొంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ట్రైనింగ్ ఇస్తారా? ఎట్లా? మీకంటే చిన్నవాడిని అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటది. మళ్ళీ నవ్వు ఆపొద్దు, అయితే దీనికి సంబంధించిన మల్టీమీడియా చేసి నేను కూడా మల్టీమీడియానే చేశాను.
అంటే ఇట్లా అన్నిటికంటే పెద్ద క్వాలిఫికేషన్ పేషెన్సీ అనమాట. అది ఉండాలి మెయిన్. అది ఉంటే ఈ ఫీల్డ్లో సస్టైనబుల్ వెళ్తారు డెఫినెట్గా. క్రియేటివిటీ ఇప్పుడు 50 years పర్సన్ ఆలోచించే ఆలోచన నాకు రాకపోవచ్చు, నాకు వచ్చిన ఆయనకు రాకపోవచ్చు. ఆ క్రియేటివిటీ డిఫరెన్స్ కంపల్సరీ వర్కౌట్ అవుతుంది దీంట్లో. అది తర్వాత పేషెన్సీ. మల్టీమీడియా చేసిన వాళ్ళు ఉంటారు, మాన్యువల్గా నేర్చుకున్న వాళ్ళు కూడా. అప్పుడు సపోజ్ మా దగ్గరికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అట్లా మీకు అకాడమీ అని ప్రత్యేకంగా ఏం లేదు, కానీ మనం ఒకవేళ ఎవరైనా రికమెండ్ చేస్తే వాళ్ళని తీసుకుని ట్రైన్ చేసి మేమే జాబ్ ఆపర్చునిటీ ఇస్తాం కొంతమందికి. సో అట్లా మీ దగ్గర ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, మా దగ్గరే నేర్చుకుని మా దగ్గరే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మంచి ఒక దారి కూడా చూపెడుతున్నారు అన్నమాట కొత్తగా వచ్చిన వాళ్ళకి. అంటే అది వాళ్ళ గొప్పతనం అండి, చూస్ చేసుకుని మన దగ్గరికి రాగలుగుతున్నారు అంతే. అది వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎంత ఎంకరేజ్ చేసినా అది అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మన దగ్గర రాగలుగుతున్నారు, అదంతా వాళ్ళ గొప్పతనం. అసలు రిక్వైర్డ్ స్కిల్స్ ఏమి ఉండాలి? పేషెన్స్ కాకుండా ఇంకా స్కిల్స్ ఏమి ఉండాలి ఒక పర్సన్ కి విఎఫ్ఎక్స్ చేయాలి? డిగ్రీ, మినిమం డిగ్రీ. తర్వాత ఇంకా ఇది దీనికి సంబంధించి వస్తే అన్ని నేర్చుకోవడం. నేను కూడా వచ్చి నేర్చుకున్నాను కదా అట్లా. ఇప్పుడు నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేసినా కూడా నాకు ఇట్లా యాక్టింగ్ అదో ఇదో ఇంట్రెస్ట్ ఉండి నాకు ఇది చేయాలని ఉంటుంది, ఇది చేయాలంటే అంటే ఇట్లా 2 పడవల మీద కాలేసి మధ్యలో ములినట్టు కాకుండా 2 బ్యాలెన్స్ చేయగలుగుతారా? 2 చేయలేమండి. ఇందులో అస్సలు అవ్వదు. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీరు యాంకర్, ఇంకా సపరేట్ బిజినెస్ కూడా చేయొచ్చు మీరు. ఇది అట్లా కాదు. ఎందుకంటే ఇందులో ఆఫీస్ అవర్స్ ఇలాంటివి ఏమి వర్కౌట్ కావండి. కంపల్సరీ మనం ఒక వర్క్ లో కూర్చున్నాం అంటే అది 24 hours పట్టొచ్చు. ఒక్కోసారి మేము 1 week కూడా ఇంటికి వెళ్ళని పరిస్థితులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డెడ్ లైన్లని ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఒకటి అనుకున్నది ఒక్కొక్కసారి 1 hourలోనే వచ్చేస్తుంది థాట్. ఒకసారి 8 hours కూర్చున్నా రాదు, ఒకసారి రోజులు కూర్చున్నా అవ్వదు పని. కాబట్టి ఇది చేస్తూ ఇంకోటి చేయడం అనేది అసలు జరగని పని. సో మీకు డైరెక్టర్స్ కి ఇట్లా ఏమన్నా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయా? దేని ఎట్లా చేసినావు అని, లేకపోతే వాళ్ళు కాల్ చేసి ప్రేజ్ చేసిన మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అబ్బాయి మస్తు చేసినావు చందు అని. ఆ 2 ఉంటాయండి. ఇప్పుడు మన ఎంత ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు అనుకున్నది మనం ఇవ్వగలగాలి డెఫినెట్గా. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఒక్కోసారి కథ మనం అంతకంటే ఎక్కువ చేసింది కథకి కొంచెమే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ మహానటి అనే టైటిల్ చేసాం మేము ఫస్ట్. మహానటి సినిమా స్టార్ట్ అయినప్పుడు నేనేమనుకున్నా అంటే ఇది పెద్ద సినిమా, పెద్ద బయోపిక్, అసలు దీనికి ఎరగదీయాలి మనం, మామూలుగా ఉండకూడదని. అప్పుడు మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే సావిత్రి గారు ఇమేజెస్ అన్నీ ఒక పెద్ద మార్వెల్ టైటిల్ వచ్చినట్లుగా ఉండాలి అనేసి అప్పుడు అనుకున్నా అది డిజైన్ చేసాం, అది పంపించాం. ఆయన బాగా చేశారు కానీ ఇంత అవసరం లేదు మనకి అని చెప్పి, ఇంత అవసరం లేదు, దానికి ఎంతవరకు కావాలో అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా చాలా వాటికి ఉంటుంది. కొన్ని ఏంటంటే మనం దీనికి ఒక క్లాస్గా ట్రై చేస్తాం, బట్ దానికి కొంచెం మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. కథ అలా డిమాండ్ చేస్తుంది అంతే, కథకి ఏది సూట్ అయితే అది. బట్ ఇవన్నీ కూడా అందరు అండర్స్టాండింగ్ బట్టే ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు డెఫినెట్గా, వాళ్ళు ఏదైనా ఇన్పుట్ ఇస్తే నేను తీసుకుంటాను. అలాగే మా టీమ్ ఇన్పుట్స్. ఎంతమంది ఉంటారు టీం? 30 members ఉంటారు. అన్ని అందరం కోఆర్డినేట్ చేసేవి కాబట్టి ఫన్నీ ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, అలా ఎట్ ఏ టైమ్ విమర్శలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎడిటర్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే కూడా దాన్ని మీరు కవర్ చేయడానికి ఉంటారా? ఎడిటర్స్ అని కాదు, షూటింగ్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. షూటింగ్లో కంటిన్యూటీ మిస్టేక్స్ కానీ, లేకపోతే ఆర్టిస్ట్ డేట్స్ క్లాషెస్ ఇష్యూస్ కానీ, అలాంటివి ఏమైనా వచ్చినా మనం దీంట్లో ప్లాన్ చేసి చేస్తాం మనం విజువల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు సపోజ్ బృందావనం సినిమా ఉంది కదా, ఎన్టీఆర్ కదా, లాస్ట్ క్లైమాక్స్ అందరూ కలిసి ఒక ఫోటో దిగుతారు, గ్రూప్ ఫోటో. ఆ గ్రూప్ ఫోటో దిగినప్పుడు సమంత గారి డేట్లు, ఎన్టీఆర్ గారి డేట్లు అప్పుడు లేవు దాంట్లో. ఇంకా కొంతమంది వాళ్ళందరిని ఏం చేస్తారంటే సపరేట్ లేయర్స్ తీసుకుని గ్రీన్ మ్యాట్ మీద తీసుకుని అవన్నీ క్లబ్ చేసి అదంతా వాళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగినట్లు పెట్టారనమాట. ఎందుకంటే ఇంతమంది సపోజ్ ఒక 50 members 70 members ఉంటారు ఆర్టిస్టులు ఆ ఫ్రేమ్లో.
70 మెంబర్స్ ఎట్ ఏ టైం ఒక చిన్న గ్రూప్ ఫోటో కోసం రావాలంటే కష్టం కదా. కాబట్టి దీని ద్వారా అది సాధ్యపడింది. సీరియస్ గా నాకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదు, మీరు చెప్తే తెలిసింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లో ఎన్టీఆర్ గారు సమంత గారు చేయి పట్టుకుని లాక్కొచ్చి ఫ్రేమ్ లో నిలబెడతారు అనమాట. అది ఇలా చేయడం వలన అలా చేయాల్సి వచ్చింది అనమాట. లాక్కొచ్చి అక్కడి నుంచి పెట్టాల్సి వచ్చింది. అమ్మో చాలా ఉన్నాయండి. అయితే అసలు మాకు ఇంకా తెలియట్లేదు కానీ తెలియక జనాలకి అలాంటి చాలా ఉంటాయండి. అంటే అన్ని సీక్రెట్లు చెప్పేయకూడదు కాబట్టి ఇది ఒకటే చెప్పాను మీకు. ఓకే ఓకే. చందు గారు, ఇప్పుడు బాహుబలి తీసినప్పుడు అనుష్క గారు సైజ్ 0 మూవీ తీసి కొంచెం ఫ్యాటీగానే ఉన్నారు, చబ్బిగా కనిపిస్తున్నారు కాబట్టి ఆ మూవీలో మీరు ఇంకా స్లిమ్ చేసి చూపెట్టినారు అని అంట, అదంతా నిజమేనా? కొన్ని జరుగుతాయండి. ఇవన్నీ తెలుసుకుని మీరు ఏమైనా ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నారు? అదేం లేదు, తెలుసుకుందామని. అన్ని ఒకటే రోజు తెలుసుకోకూడదు. ఇప్పుడు అడిగారు కదా, మేము ఎపిసోడ్ చేసుకుంటాం కానీ మీరు ఇప్పుడే చెప్పు. అంటే కొన్ని జరుగుతాయి. ఇప్పుడు స్లిమ్ చేయడానికైనా కొంచెం థిక్ చేయడానికైనా కొన్ని ఉంటాయి. చాలా సినిమాలకు జరిగినాయి అట్లా. ఏ సినిమాలు నేను చెప్పను కానీ చాలా అట్లకి జరిగింది. అంటే లడ్డు బాబుకి అది ఒరిజినల్ గా ఆయన చేశారు, అంటే మేకప్ ద్వారా చేశారు అన్నమాట. ఇలా మేకప్ ద్వారా చేసే కూడా కొన్ని ఉంటాయి. అలా తర్వాత కుదరకపోతే విజువల్ ఎఫెక్ట్స్ లో చేసేవి కూడా. ఇప్పుడు బాడీ ట్రిమ్మింగ్లు, తర్వాత ఫేస్ కు సంబంధించినవి అన్ని కూడా చేస్తారు. లెన్స్ ని బట్టి ఉంటదా లేకపోతే మీ ప్రతిభ మీరే చూపిస్తారా? ఇప్పుడు స్లిమ్ గా చూపించడానికి కెమెరా లెన్స్ కూడా అంటే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ టెక్నిక్ ని, కానీ లేకపోతే అది కుదరక అలా ఉంటాయి. ఇలా కూడా మనం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కుదరకపోతే అక్కడ. ఓకే. ఫైనల్ గా బాహుబలి మూవీలో అనుష్క గారు స్లిమ్ గా కనిపించడానికి సార్ కారణం. ఇప్పుడు ఇంతకు ముందు అడిగాను కదా సార్, నేను టెక్నికల్ గా చాలా డెవలప్ అయింది ఇండస్ట్రీలో కూడా అని. సో ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా, మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టుగా, చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడేటట్టుగా ఇట్లా చాలానే క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ ఏఐ టెక్నాలజీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని ఏమన్నా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మీకు ఉపయోగపడే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఎఫెక్ట్ అయితే ఏముండదండి. ఎందుకంటే దానివల్ల మన పని కాలం తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 1 year పట్టే దానికి ఒక 6 months అయిపోయింది అనుకోండి. దానివల్ల మనం సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాం, అంతే కదా. కాబట్టి మాకేం ఎఫెక్ట్ ఉండదు. ఈ టెక్నాలజీ మారుతున్న కొందికి మార్పులు రావడం చాలా సహజం. ఆ మార్పుల్లో మనం కూడా చేంజ్ వెళ్తా ఉండాలి అంతే. సో ఇప్పుడు ఒకప్పుడు ఈ విఎఫ్ఎక్స్ అంటే ఓకే మంచిగా చేసినారు, ఈ మూవీలో విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నది అంట. ఇప్పుడు చూస్తే ఏఐ యూజ్ చేసి ఉంటారులే అని అట్లా తీసి పడేసినట్టు ఏమన్నా ఉంటుంది. సో మీరు చేసే వర్క్ సపరేట్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినట్టు కాకుండా మీరు చేసినట్టే ఉండాలి అని అంటే ఎట్లాంటి టూల్స్ ఏమన్నా సపరేట్గా యూజ్ చేయొచ్చా? మేము ఇప్పుడు రెగ్యులర్గా చేసేవన్నీ మాన్యువలే. ఏఐ ఇంకా సినిమాలకి యూజ్ చేసేంత డెవలప్ ఇంకా అవ్వలేదు కంప్లీట్గా. ఇప్పుడు అంతా ఏ సినిమా మాన్యువల్గానే జరుగుతుంది. ఇప్పుడు ఏ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ యూజ్ చేసి కంప్లీట్ సీన్ చేసింది అయితే ఏది లేదు. రావచ్చు కొంచెం టైం పడుతుందండి. దానివల్ల పని టైం తగ్గుతుందండి అంతే, దేనికి ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ రావడం కూడా మంచిదే. ఇప్పుడు దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది కదా. ఇప్పుడు 10 సినిమాలు వచ్చేవి, అది రావడం వల్ల ఇంకో 20 సినిమాలు వస్తాయి. దానివల్ల ఇంకా అందరికి పని కూడా దొరుకుతుంది. కాబట్టి దీనికి ఏమి ఎఫెక్ట్ ఉండదు. అలాని అది రావడం ఏం లేదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు హనుమాన్ మూవీ డైరెక్ట్ చూసారు కదా, సో తను వాళ్ళ ఫాదర్ ఈ మూవీ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ తోని ఒక క్యూట్ మూమెంట్, ఫ్యామిలీతోని మూమెంట్ అనేది ఇట్లా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయి పడేసింది. సో ఇప్పుడు మీకు ఈ మూవీ ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు, అయినా కూడా మీ సక్సెస్ ని మీ ఫ్యామిలీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు అంటే మీకు తెలియకుండా నా కొడుకురా ఈ విఎఫ్ఎక్స్ చేసింది, బాహుబలికి చేసిండ్రా నా కొడుకు అని ఇట్లా ఏమైనా చెప్తున్నారా? నాకు ఇష్టమే రావడం, వాళ్ళకి ఫస్ట్ ఇష్టం లేదు.
ఇప్పుడు చాలా హ్యాపీ వాళ్ళు అని చాలా నేను చెప్తున్నాను కదండి, రెగ్యులర్గా నేను ఏం చేసినా పంపిస్తూ ఉంటాను. ఇక్కడ సక్సెస్ మీట్లకి వెళ్ళినా లేకపోతే అవార్డ్స్ తీసుకున్నా ఎవరినైనా కలిసినా అవన్నీ మా నాన్నగారికి పంపిస్తూనే ఉంటాను. ఆయన స్టేటస్లు పెట్టుకుంటారు, వాళ్ళందరికి చూపించుకుంటారు, వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అవన్నీ చూసినాకైనా మనకి ఇంకా పెరుగుతుంది ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి, మనం ఇంకా బాగా చేయాలని. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా మనం కష్టపడి పని చేయాలి. చందు గారు, ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ కొండవీటి సత్యం గారు చాలా సీరియల్స్ చేసి సినిమాలు చేసి మిమ్మల్ని దారిలో పెట్టి, అసలు సార్కి మీకు ఉన్న రిలేషన్ ఎట్లుంటుంది? డెఫినెట్గా అండి, ఒక గురువు లెక్క నాకు ఆయన, గురువు లాగా అనమాట. ఎందుకంటే నాకు వెరీ బిగినింగ్లో అసలు మనల్ని నమ్మి సినిమా స్టార్ట్ చేయించిన వ్యక్తి. అంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు, నేను ఎక్కడో వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ బట్ ఆయన నన్ను మీరు చేయగలరని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చి ఆ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చారు నాకు. బట్ ఆయన అస్తవాస అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఆయన చాలామందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారనమాట. రఘువరన్ గారిని, కోట శ్రీనివాసరావు గారిని, బ్రహ్మానందం గారిని, రావు రమేష్ గారిని, ఇట్లా చాలామంది. అంటే నేను టెక్నీషియన్ని, వాళ్ళందరూ యాక్టర్లు. అలా టెక్నీషియన్స్ కూడా కోటి గారికి ఫస్ట్ సినిమా ఇచ్చింది కూడా ఆయనే. అలా చాలామంది, వాళ్ళందరినీ తెరకు పరిచయం చేసిన ఆయన అడిగారు కాబట్టి డెఫినెట్గా ఇంకా నేను చేశాం. ఆయన అస్తవాస అయ్యి ఉండొచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం 100+. ఆయనది ఇప్పుడు ప్రత్యక్ష దైవం షిరిడి సాయి అని తెలుగుకి రిలీజ్కి రెడీగా ఉంది. తర్వాత గజానన్ గందరగోళం అని, ఇవన్నీ డివోషనల్. తర్వాత మహాలక్ష్మి వైభవం అని ఒకటి, అది పెద్ద బ్యానర్లో చేసేదనమాట. అవన్నీ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. ఈ గజానన్ గందరగోళం అయితే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అయిపోయింది, కోటి గారు మ్యూజిక్ చేస్తున్నారు దానికి. డెఫినెట్గా ఆయన సినిమా అంటే చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి మంచి సినిమా. ఈ ప్రత్యక్ష దైవం షిరిడి సాయి అంటే సాయిబాబాకు సంబంధించింది. దాంట్లో కూడా చాలా విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసాం మనం. ఈ సాయిబాబా ప్రత్యక్షం అవడం కానీ, రాముడు, కృష్ణుడు, పుట్టపర్తి సాయిబాబా గురించి దీనిట్లన్నిటికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసాం. సినిమా మేము అందరం రీసెంట్గానే ఫస్ట్ కాపీ చూసాం, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. సెన్సార్ వాళ్ళు కూడా చాలా అభినందించారు దాన్ని. మీరు సీరియల్స్ కి కూడా చేస్తూ ఉంటారు కదా విఎఫ్ఎక్స్, ఇప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది ఈ విఎఫ్ఎక్స్ అంటే సినిమాలకి విఎఫ్ఎక్స్ చేయడం, సీరియల్స్ కి చేయడం. సో ఏది కష్టం అనిపిస్తుంది మీకు? సీరియల్స్ కి అంటే ఇష్టమైన వర్క్ నే చేస్తున్నా అని చెప్పకండి మళ్ళీ. సో లెంతీ ఏంటి అంటే బాగా టైం టేకింగ్ ప్రాసెస్? లేదు అంటే సీరియల్స్ కి టైం అనేది అసలు ఉండదు. ఇప్పుడు సీరియల్సే కాకుండా టీవీ షోలు కూడా చేసాం మనం. సూపర్ 2 అని చెప్పి ఈటీవీలో ఒక షో వచ్చేది అనమాట, వైజయంతి మూవీస్ వాళ్ళది, అశ్విని దత్ గారు ఉంది. ఆ షోకి చేసాం. అప్పటి నుంచే నాకు వాళ్ళతో ట్రావెలింగ్ వైజయంతి మూవీస్లో. ఆ షోకి వర్క్ చేసినప్పుడు దానికి కూడా ఇంత టైం ఉండేది కాదు. ఖచ్చితంగా శనివారం నైట్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేది, శుక్రవారం నైట్ అనుకుంటా, శుక్రవారం నైట్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేది. మేము ఆ శుక్రవారం నైట్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేసేసి ఇచ్చేయాల్సిందే. అలా మళ్ళీ అది అయిపోతే జస్ట్ 1 day రెస్ట్, మళ్ళీ నెక్స్ట్ దానికి ఏం కావాలో మళ్ళీ అన్నీ చూసుకోవడం, అట్లా ఉండేది. సినిమాకి అట్లా ఉండదు కదా, సినిమాకి టైం ఉంటుంది, కావాలంటే మనం ఒక 10 days పోస్ట్ పోన్ అయినా చేసుకోవచ్చు రిలీజ్. కానీ సీరియల్ టీవీ వరకు వచ్చేటప్పటికి అసలు టైం ఉండదు, చాలా స్పీడ్గా చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది ఛాలెంజింగ్, ఇది ఛాలెంజింగ్. బట్ ఇది టైం ఎక్కువ ఉండటం వల్ల ఇంకా చాలా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా దాన్ని ట్యూన్ చేయడం, ఇంకా ఫైన్ ట్యూన్ చేయడం సినిమాకి సంబంధించి. సీరియల్స్ ఏంటంటే అది సర్టైన్ టైంలో మనం ఎంతవరకు 100% బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం అంతవరకు ఇచ్చి పంపించడం ఉంటుంది అనమాట. కాబట్టి 2 ఛాలెంజింగ్. సో ప్రతి ప్రశ్న అడిగినా దానికి ఎస్కేపింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, కానీ ఇందులో దొరకట్లేరు మీరు. దొరకకూడదని అంటే న్యూట్రల్ ఇస్తున్నారు ప్రతి ఆన్సర్ కూడా. లేదంటే ఇప్పుడు నైట్ సెలబ్రేట్ అయ్యి పొద్దున్నే మళ్ళీ బట్టలు సదురుకుని ఊరెళ్ళిపోయి పనులు చేయకూడదని ప్లానే. ఇక్కడ మరి సస్టైన్ అవ్వాలి కదా, 15 years సస్టైన్ అయ్యాం, ఇంకా సస్టైన్ అవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తేనే మంచిదని. ఏదో గౌరవప్రదంగా పిలిచారు కాబట్టి నేను కూడా చాలా కూల్గా ఆన్సర్లు చెప్పి గౌరవంగా బయటకు వెళ్తే చాలా మంచిదని. మీకు కూడా లాంగ్ ఫ్యూచర్ ఉండేటట్టే చూస్తాం మేము. ఎందుకు? డెఫినెట్గా. అంటే ఇప్పుడు రోజులు అలా అయిపోయినాయండి నిజంగా చెప్పాలంటే. ఎవరైనా
లాంగ్ రన్ చాలా తక్కువ మంది కోరుకుంటున్నారు అనమాట. నైట్ అయిపోయి తర్వాత ఇదైపోయే పనులు నాకు వద్దని చెప్పి నేను. మీకు ఆడియన్స్ నుండి ఏమన్నా డిమాండ్స్ వస్తాయా, మాకు విఎఫ్ఎక్స్ ఇట్లానే కావాలి అని? అంటే మీకు సపరేట్ గా కొంతమంది డైరెక్టర్స్ ఉంటారా, అంటే ఆడియన్స్ పల్స్ ని పట్టుకొని అట్లా వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అట్లా మీకు ఏమన్నా చెప్తారా, మాకు విఎఫ్ఎక్స్ ఇట్లా కావాలి అని? అట్లా ఏముండదు, జస్ట్ కథను బట్టి మందంతా ట్రావెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ కథ చూసే ఆడియన్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు సపోజ్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలో బీసీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు. ఆ బీసీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఉంటుంది అనేది మనకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం వెళ్తాం. ఏ ఆడియన్స్ అంటే ఏ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది, ఏ ఆడియన్స్కి ఎంతవరకు కావాలో ఆ సబ్జెక్ట్ పరంగా దానికి అలా వెళ్తాం తప్పించి ఆడియన్స్ దృష్టిలో పెట్టుకున్న ఏ పనైనా చేసేది. బట్ డిమాండ్ అనేది ఎప్పుడు ఫైనల్ గా వాళ్ళకి సినిమా బాగుండాలి, చూడడానికి వాళ్ళకి స్క్రీన్ అందంగా ఉండాలి, అంతే. సో ఫైనల్ గా ఈ మూవీ ఇండస్ట్రీకి విఎఫ్ఎక్స్ చేద్దామని అనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మంచిది, రావచ్చు, చాలా బాగుంటుంది ఫ్యూచర్. అంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా మనీ కావాలి, అది చెప్పండి ఫస్ట్. అంటే అందులో పని చేస్తే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయండి. పని చేయకుండా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, పని చేయాలి, కష్టపడాలి, తర్వాత జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మిరాకిల్ జరగాలి, అప్పుడు అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, అంతే. బట్ పని మాత్రం 100% ఫుల్ఫిల్ చేయాలి. ఏ పని చేసినా మీరు ఎలా చేస్తారనుకోండి, 100% చేస్తున్నారు, ఇందాక నుంచి చూస్తున్నాను నేను. కాబట్టి డెఫినెట్ గా మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. అంటే నాలంటే చిన్న వాళ్ళని బాగా ఇంటర్వ్యూ చేశారు, మీరు ఇంకా పెద్ద పెద్ద గెస్టులతో ఇంటర్వ్యూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన PM7 నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను ఛానల్ రెగ్యులర్ గా. మీ ఇంటర్వ్యూస్ కూడా రెగ్యులర్ గా చూస్తుంటాను, నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా మిమ్మల్ని కలవకపోతాను అనుకున్నాను కానీ ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడగగానే స్టూడియోకి వచ్చి చాలా విషయాలు, అంటే మాకు తెలియని ఓకే ఇవి జరుగుతాయా అని అనిపిస్తున్నాయి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళొకసారి ఇంకొక గెస్ట్తో మేము ముందటికి రావడం జరుగుతుంది. ఇంకా ఇట్లాంటి చాలా విషయాలు మీ దాకా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి అప్డేట్ మేము ముంగట ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.